సో చూస్తున్నారు కదా మనం ఇగో మన మన రాకేష్ మనకు విజువల్లో చూపిస్తాడు ఇదంతా వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని ఆరోపిస్తున్న ల్యాండ్ ఇది. ముందు ఇక్కడ ఒక చిన్న గుడిసెలాగా ఉండేనంట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా దాయిబాగ్ సంక్షేమ సంఘం అని చెప్పేసి ఒక చిన్న ఇల్లు లాగా ఉండేనంట చిన్నగా. సో ఇదంతా ఒక ఫ్లోర్ లో పైన లేపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మనం కూడా వాళ్ళని అడిగి దాయిబాగ్ సంక్షేమం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతోంది అనేది. రండి. సో మనతో పాటు ఇక్కడ గుడి ట్రస్టీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? దాస శ్రీనివాస్ అండి. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఈ గుడి ప్లేస్ ని మీరు ఆక్రమించి కట్టుకుంటున్నారు, ఏదో పాపం అని ఇచ్చిన కొంచెం ప్లేస్ ని ఇప్పుడు మీరు మొత్తం ఆక్రమించారు అని చెప్పేసి అంటున్నారు ఈ వృద్ధ దంపతులు. దీన్ని మీరేమంటారు? లేదండి, ఆ ఆరోపణ అనేది శుద్ధ తప్పది. ఆమె తల్లిగారు వంకాయల లక్ష్మీనరసమ్మ ఉన్నప్పుడు ఈ బస్తీ ఏర్పాటు అయ్యింది. అప్పుడు ఆ కాలానుగుణంగా ఆమె అమ్ముకున్నది, అందరు కొన్నారు. కొన్న తర్వాత ఏమైందనంటే ఇంత పెద్ద బస్తీ ఉన్నది, ఒక కమిటీ హాల్ కావాలనంటే అప్పుడు మా పూర్వం పెద్ద మనుషులు విఠల్ స్వామి, ఈశ్వరయ్య, సామల వెంకటయ్య వాళ్ళు అడిగితే ఓవరాల్గా ఒక 60 గదాలు ఇచ్చింది, కట్టుకోండి అని చెప్పింది. కట్టిరు అప్పుడు 1987లో. అప్పుడు బద్దంబారెడ్డి గారు ఎమ్మెల్యే స్టార్టింగ్, ఆయనతోటి ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అప్పుడు దాని తర్వాత కాలానుగుణంగా వాళ్ళు ఏజ్ అయిపోయింది. తర్వాత మా తరం వచ్చింది. మేము 2000 సంవత్సరం నుంచి దాయిబాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. దానికి అప్పటి నుంచి అధ్యక్షుడు నేనే. అప్పటి నుంచి ప్రజలకు అవసరపడే కార్యక్రమాలు చేస్తాను మా ఆఫీసులో. దాదాపు 35 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థకు చేరి ఏమైందంటే వర్షం పడ్డప్పుడు కారుతున్నది, నీళ్లు కారుతున్నాయి. వెల్ఫేర్ అసోసియేషన్ కారుతున్నది కాబట్టి మేము కిషన్ రెడ్డి గారు ఎంపీకి మేము అప్లై చేసుకోవడం జరిగినది. మాకు ఇట్లా కమిటీ హాల్ కావాలని అంటే ఆయన ఎంపీ కోటాలో శాంక్షన్ అయింది, G+1 శాంక్షన్ అయింది. దాని తర్వాత మేము కూలగొట్టి కడుతున్నాం. అయితే అప్పుడు పూర్వం ఆమె ఓర్గులో చెప్పింది కదా, 2007 సంవత్సరంలో ఏమైందనంటే దేవాలయం శీతలావస్థలో దేవాలయం ఉంది, అక్కడ పక్కకు దేవాలయ స్థలం కబ్జాలు అవుతున్నాయి, మా నుంచి అయితే లేదు, మీరు ట్రస్ట్ చేస్తారా ఏం చేస్తారా దేవాలయాన్ని కాపాడినాడని నన్ను, ఆమె కూతురు ఉషమ్మ, సామల వెంకటయ్య గారు ఉండే ముగ్గురం పోయి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే 2007 నాడు మాకు ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ డీడ్లో ఆమె పెద్ద కూతురు రత్నమ్మ, ఉషక్క, లక్ష్మీనరసమ్మ సంతకాలు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ట్రస్టీలే, ఆవిడ కూతురు లక్ష్మీనరసమ్మ గారి ఇప్పుడు ఎక్కడ చేయడింది అంటారు? ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఆమె ఇంతకుముందు కూడా ఏం చేసిందనంటే ఇక్కడ అమ్మవారి కోసమని ఇక్కడ మేము ప్లేస్ తీసుకున్నాం. అది కూడా కులగొట్టి కడుతుంటే మాదని అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. మేము కొన్నాము, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని తీసుకపోతే పోలీస్ వాళ్ళు కూడా నువ్వు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకని అప్పుడు పంపించడం జరిగింది. ఇది 35 ఏళ్ళు ఉన్న బిల్డింగ్ని మేము ఏం చేసినాము, కూలగొట్టి దాని మీదనే కడుతున్నాం, అదే ప్లేస్లో కడుతున్నాం. 1 ఇంచు జరుగుతలేము ఎక్కడ. ఇంకా పోలీస్ వాళ్ళు మాకు 1 ఫీట్ జరగమంటే 1 ఫీట్ జరిగి కడుతున్నాం. ఎందులో మేము అతిక్రమణ చేసింది లేనే లేదు. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. కావాలంటే ఇక్కడ 56 ఇండ్లు ఉన్నాయి. 56 ఇండ్లల్లో ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు. ఆల్రెడీ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ కడుతున్నారు, ఆమె అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు మా వెనక బీజేపీ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని భయపెడుతున్నారు అని చెప్పి ఆమె అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది కూడా శుద్ధ తప్పండి. ఇటువంటి విషయాల్లో కిషన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కాడు. ఇటువంటి విషయాల్లో ఆయనకు అసలు ఇష్టమే ఉండదు. ఇంత చిన్నది దానికి కిషన్ రెడ్డి దగ్గర పోవాల్సిన పని లేదు. ఇది బస్తీ సమస్య, బస్తీలో కూకొని మేము మాట్లాడుకోవాల్సిందే. అదే దృష్టిలో పెట్టుకొని నేను మొన్న ఒక 1 వీక్ ముందు వాళ్ళ ఇంట్లో పోయి ఒక 5 అవర్స్ నేను మాట్లాడడం జరిగింది. నేను మా జనరల్ సెక్రటరీ పవన్ గారు ఇద్దరం పోయి కన్వీ మాట్లాడినాం, ఒప్పుకున్నది. ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి ఉందా, మంచిగా ఉందా అన్నది. మళ్ళీ తెల్లారి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము పోయి మాట్లాడడం లేదు. లీగల్గా మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేమేం చేసుకోవాలని చేసుకుంటామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు రాత్రుళ్ళు వాళ్ళ ఇద్దరిని వృద్ధులని భయపెడుతున్నారు, దుండగులు వచ్చి భయపెడుతున్నారు, తాగొచ్చి తిడుతున్నారు, అలాగే టెంపుల్లోకి రానివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు, నిజమంటారా? ఇప్పుడే మీరు చూశారు కదా అండి, టెంపుల్లోకి ఎవరు పోయారు? వచ్చి మేము ఆపినామా? మీకు తప్పు అనిపిస్తుంది, మీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా. మేము దేవాలయానికి రానియలేము అనేది అది శుద్ధ తప్పు.
వాళ్ళు వస్తారు, రావచ్చు, పోవచ్చు. మేము ఆల్రెడీ మేము చైర్మన్షిప్ ఇస్తామన్నాం, 2500 ఇస్తామని నెలకు. వద్దన్నది. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మా మీద కేసు వేసి మాకు నోటీసులు పంపించింది. మళ్ళీ మేము ఎట్లా పోయి మాట్లాడతామండి? అది అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నది. దానికి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఆమె మేము మా బస్తీకి ఆడవిల్లని భావిస్తాం. ఏ ప్రోగ్రామ్ అయినా బట్టలు పెడతాం. ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా మేము బస్తీలో చూసుకుంటాం. ఆమె కూతురు మ్యారేజ్ అయినా కానీ మా సహకారం లేని చేయలేదు. అందరు తల చేసినాం, పెళ్లి చేసుకున్నది. ఆమెకున్న సమస్యలన్నీ నేను పరిష్కారం చేసిన. ఇంతకుముందు ఆమె పంతులమ్మ ఇచ్చిన 2 జాగులు ఉంచుకొని అమ్ముకున్నది. అయినా మేము పోనీ అని మేము 2500 ఇస్తున్నాం నెలకు. చైర్మన్షిప్ ఇస్తాను, ఇంకేం కావాలండి? మీకు చూపిస్తా. వాళ్ళు మాకు ట్రస్ట్ చేసినప్పుడు దేవాలయం ఏ స్థితిలో ఉండే, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది. మా దగ్గర ఆల్బమ్ ఉంది. ఇంతకుముందు మీడియా చూసింది, మీరు కూడా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అబద్ధం ఎవరు చెప్తారు అనేది. ఓకే, ఇప్పుడు మీకు లక్ష్మీ నరసమ్మ గారు ఒక లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చారు మీ ట్రస్టీకి అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఆ లెటర్ ప్యాడ్ మీద ఉన్న సంతకం ఆవిడది కాదు, అంటే వాళ్ళ అమ్మగారిది కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే డూప్లికేట్ సంతకం అంటున్నారు. నిజమంటారా? తప్పండి. నేను చెప్తా. మా దగ్గర ట్రస్టీలో పంతలమ్మ సంతకం ఉంది. ఈ సంతకం టాలీ చేయమను. టాలీ మనం అబద్ధం అనుకుంటే సంతకాలు టాలీ చేసేది ఏ డిపార్ట్మెంట్? అది ఎన్ఫోర్స్మెంట్ సిగ్నేచర్ డూప్లికేట్ టాలీ చేయమన్నాము. ఓపెన్ గా చేసుకోండి. విట్నెస్ ఉన్నారు, 5 మంది విట్నెస్. వాళ్ళు కూడా ఫోర్జరీనా? వాళ్ళు అందులో 2 చనిపోయారు, 3 బతికే ఉన్నారు. వాళ్ళని అడగండి. అందులో అంటే నేను ఒక్కనున్నా, ఈతను ఉన్నాడు, ఇంకొక ఆయన మన విఠల స్వామి బతికే ఉన్నాడు. వాళ్ళని అడగొచ్చు కదా. వాళ్ళు 70-80 ఏళ్ళు వాళ్ళు అబద్ధం మాట్లాడారు కదా. సార్ మీరు చెప్పండి, మీరు కూడా ఒక ట్రస్టీలో మెంబర్ కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఇలా చేయడం కరెక్టే అంటారా? అంటే మీ సంఘందే కాబట్టి వాళ్ళు పేరు అంటే చెప్తున్నారు, వాళ్ళు దౌర్జన్యంగా కడుతున్నారు అని చెప్పేసి మీరేమంటారు? మేము వాళ్ళకు ఎలాంటి దౌర్జన్యం చేయడం లేదు. ఎందుకంటే మేము ఒక ఆడబిడ్డలాగా ఆమెకు చూస్తున్నాం. ఇప్పుడు కూడా మరి వచ్చిన వారం రోజుల కింద కూడా పోయి 5 గంటల సేపు మాట్లాడడం జరిగింది. ఆయన 5 గంటలు కాలు మొక్కిండు. అంత కాలు మొక్కి కూడా సరే ఓకే అన్నదే. మళ్ళీ తెల్లారి పిఎస్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నాము. మళ్ళీ కూడా మేమేమనలేదు. అయినా ఇప్పుడు 37 ఏళ్ళ కింద కట్టిన తర్వాత ఇప్పుడు కడుతుంటే దానికి ఏం సంబంధం అండి? అచ్చా, అబ్జెక్షన్ అప్పుడే ఉంటుండే కదండి. దానికి బాలరెడ్డి గారు ఓపెనింగ్ చేశారు, దానికి ప్రూఫ్ ఉంది, మా వెల్ఫేర్ స్టేషన్ రిజిస్ట్రేషన్ ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. మళ్ళీ ఎట్లా ఇది తప్పవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు లక్ష్మీ నరసమ్మ గారు మీరందరు కలిసి అమ్మ దగ్గర వర్క్ చేశారు. ఇప్పుడు ఆవిడ సైన్ తప్పు అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి మీరు. అప్పుడు పాత సంతకం మా రిజిస్ట్రేషన్ చేసి కదా, దాన్ని టాలీ చేయండి మీరు. తప్పుడు చెప్పండి. ఫోర్జరీ అంటున్నారు కదా, ఫోర్జరీ ప్రూవ్ చేయండి మీరు, ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు మాకు ట్రస్ట్కు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది, దాంట్లో సంతకం ఉంది, ఈ సంతకం ఉంది, 2 మ్యాచ్ చేసుకున్నాం, సరిపోతుంది కదా. దానికి ఎక్కువ ఇంకేం కావాలి? అప్పుడు ఎట్లా తప్పవుతుంది? అది తప్పేది చెప్పండి మీరు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ వీళ్ళ ట్రస్ట్ సంబంధించి ఇప్పుడు వీళ్ళు టెంపుల్ ని కూడా చూపిస్తున్నారు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మాకు ఇచ్చినప్పుడు ఈ స్థితిలో ఉన్న దేవాలయము 2007లో ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఇలా ఉండే దేవాలయము. మీరు ఒకసారి చూడండి. లక్ష్మీ నరసమ్మ గారు ఆమె కూతురు ఉంది, వాళ్ళ పెద్ద కూతురు ఉంది, వాళ్ళ మన్మలు ఉన్నారు. అందరు ఆమోదయోగ్యంతో వాళ్ళ ఆమోదయోగ్యంతో ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళకి కూడా ఉండాలి కదా మేడం అట్లా అయితే. ఎవరు లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంతా మంచిగా రెడీ అయింది, ఇప్పుడు మాకు కావాలంటున్నారు. అది తప్పు, మేము ఇయ్యము. ఇప్పుడు మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము ఇప్పుడు మొత్తం మంచిగా ఆయనకి ఇవ్వమంటే అది భావ్యం కాదు, ఇయ్యలేము. ఇలా ఉండే ఇప్పుడు మీరు చూశారు కదండి దేవాలయం ఇలానే ఉందా చెప్పండి? ఇలానే ఉందా? శిథిలావస్థ దేవాలయాన్ని మేము పునర్నిర్మాణం చేసినాం, పునర్ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తున్నామండి. పెద్ద పెద్ద నాయకులను పిలిపించి మంచి ఆగమన శాస్త్ర ప్రకారంగా మేము చేస్తున్నాము. దీనికి సంబంధించిన రూపాయి లెక్క మేము ఉన్నది మా దగ్గర. 3 నెలలకు ఒకసారి మా ట్రస్ట్ సభ్యులందరం పిలిపించుకొని మేము లెక్కలు కూడా జమా ఖర్చుల నివేదిక కూడా ఇస్తాం. వాళ్ళ ఆరోపణ ఎన్నో లక్షలు వస్తున్నాయి దేవాలయంలో, వీళ్ళు తినేస్తున్నారని కూడా ఆరోపణ చేస్తారు. అది తప్పది. ఉంది కదా, ఇదే ఆఫీస్, వెల్ఫేర్ ఆఫీసు, దీన్నే కూలగొట్టి మళ్ళీ నిర్మాణం చేస్తున్నాం మేము. అది ఇది 35 ఏళ్ల కింద నుంచి ఉన్న ఆఫీసే, ఇది కొత్తగా ఏం కడతలేము ఇది మేము.
సో మనతో పాటు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. బ్రో మీ పేరు? వికీ. మీరు చూసినప్పటి నుంచి దాయిబాగ్ సంక్షేమ సంఘం ఇంతే ఉందా, ఏమన్నా ఇటు ముందరికి వచ్చిందా? అంటే వృద్ధ దంపతులు ఏమంటున్నారంటే దీనిపైన కేసు నడిపిస్తున్నారు, మీరేమంటారు? ఎంత ప్రాపర్టీ అంతే ఉంది, ఇంకా ఏం ముంగడు ఏం రాలేదు. ఎంత ప్లేస్ అంత పెట్టినాం. ఎందుకంటే మాకు తెలుసు, చిన్నప్పుడు చూస్తున్నాం. మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. నేను చిన్న ఇక్కడనే అయితే ఒక 25 years నుంచి ఎన్ని ఉంటున్నా. నేను అప్పుడు చిన్నప్పుడు చూస్తున్నాను. ఎంత ఉంది అంతే ఉంది, స్టే ఏం లేదు ఇంకా. సో ఈ సంక్షేమ సంఘం వల్ల మీకు అన్ని గుడికి సంబంధించింది కానీ మీకు అన్ని అంటే ఏమేం చేస్తారు ఈ సంక్షేమ సంఘం మీకు? అంటే గుడి హెల్ప్ అంటే హెల్ప్ అయితే ఏమి ఉండదు నార్మల్గా అయితే. మాకు బ్రహ్మోత్సవం నడుస్తుంటే మేము గుడి చాలా డెవలప్ చేసినాం. అంటే చిన్నప్పుడు చూసినాం కూడా. ఫస్ట్ ఎట్లా ఉండే గుడికి పోవాలంటే భయం అవుతుండే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మేము పోయి మాకు టైం స్పెండ్ చేసుకుంటాం గుడిలో. మొత్తం కొన్ని లేనిపోయి అన్ని ఫెస్టివల్స్ కానీ చేసుకుంటాం. దీంతో ముందు అట్లా చేసుకోతాం మేమంతా. మేము చిన్నప్పుడు చూస్తున్నాం. ఒక 11 years అయిపోయింది, 13 years అయిపోయింది. అప్పుడు మేము చేసుకుంటాం అన్నీ ఇవి. దాంతో ముందు లేకుండే అన్నమాట. ఎందుకంటే మన చెట్టు ఉండే అంతా. మీకు కావాల్సిన మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, చిన్నప్పుడు మేము ఆడినవి చేసినవి. ఇప్పుడు అంటే దానికి దీనికి ఇప్పుడు మస్తు వరకు ఉంది. మీరే చూస్తే మీరే షాక్ అయిపోతారు. మీరే షాక్ అయిపోతారు చూస్తే. బ్రో మీ పేరు? సాయి వంశీ. మీరు ఈ దాయిబాగ్ సంక్షేమ సంఘం అంటే కూలగొట్టక ముందు నుంచి చూస్తున్నారా? చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి. అవునా? అంటే మీకేమనిపిస్తుంది, ఏమన్నా ఎక్స్టెండ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే అంతే ప్లేస్ లో కట్టుకుంటున్నారు అనిపిస్తుంది? ఉండే ఇంకా కొంచెం లోపలికే జరిగిన ఉండే, అంతే ప్లేస్ లో ఉండే. అంతే ప్లేస్ లో ఉంది. సో దీనివల్ల అంటే ఆ వృద్ధ దంపతులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కేసు వేశారు. అంటే అది కరెక్ట్ అంటారా కాదంటారా? అది కరెక్ట్ అయితే కాదు. అంటే మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు కమిటీ వాళ్ళ విషయం, గుడిది అయితే కమిటీ వాళ్ళది, ఇది వాళ్ళ ఇంటిది అయితే కాదు కాబట్టి కమిటీ వాళ్ళకి ఉండాలి అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇరు వర్గాల వాదనలు వింటున్నాం మనము. అంటే వీళ్ళైతే మేము ఉన్న ప్లేస్నే కలిపి కడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో లేదు ఇంకెక్కువ ప్లేస్ని ఆక్రమించారు, మేము ఒక చిన్న ప్లేస్ ఇస్తే వాళ్ళు మొత్తం ఆక్రమించారు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం, ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టులని అటు ఇటు తిరుగుతున్నారు. సో వాళ్ళే న్యాయం చేస్తారని మనం కూడా కోరుకుందాం.